తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందా లేదా స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలకి ప్రభుత్వ భూములు గురవుతూ ఉంటే ఎన్ని మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కబ్జాదారుల దగ్గర నుంచి తిరిగి వాపసు తీసుకోలేదు. ఈరోజు హైడ్రా ఒక ఉక్కు సంకల్పనతో కబ్జాదారుల నుంచి చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సంబంధించిన భూములన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని సరికాదంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు కుంటలు పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్షాన చెరువులు కుంటలులో నీరు వచ్చి పరిశుభ్రంగా వాతావరణం ఆ విధంగా ఉంటే కబ్జాలకు గురి కాకుండా చెరువులు కుంటలను కాపాడుతూ ఉంటే ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడతా ఉంటే కానీ కేవలం బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ సంబంధించి మరి ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాము, ఎందుకంత కేటీఆర్ గారు బాధపడతా ఉన్నారు? కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఆనాడు కబ్జా చేసి ఇతరులకు చాలా పేదవారికి ఎవరైనా మోసం చేసి ఉంటే ఆ పేదవారిని కూడా కాపాడతాము, ఏ విధంగా నష్టం కాకుండా చూసే ప్రయత్నంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ లైవ్లీహుడ్కు సంబంధించిన అంశం కానీ ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉంటే ఎందుకు అంత అసహనం? మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం ఈరోజు గ్లోబల్ నగరానికి ఎదగాలని పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన గాలిని పీలవాలనే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉంటే ఈ మార్పు అవసరమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మార్పు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ప్రతి మేధావి, ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు స్వాగతిస్తూ ఉంటే మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారో చెప్పాలని అడుగుతా ఉన్నాం. మా డిఎన్ఏలో ఎప్పుడు కూడా క్రూరత్వాన్ని, అదేవిధంగా హింసాత్మక ఫ్యాసిజాన్ని ఎప్పుడు కూడా సహించేది లేదు, సమర్థించేది కూడా లేదు. హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ సమాజం ఎవరి అహంకారంపై తిరగబడి ఎవరిని గద్దెదించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందో అసెంబ్లీ వారికే కాదు, లోక్సభలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అటు గ్రామ పంచాయతీలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఇదే నిదర్శనం కేటీఆర్ గారు. నేను ఒకటి మాట మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆనాడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలు ఇంకా అదే కాదు సార్, ఆయనతో చెప్పు కంటే కూడా ఎక్కువ టెలిఫోన్ అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తిండి అనేది కూడా తెలియాలి కదా, అది కూడా సారే చెప్తాడు. ఎన్నుండ్రి డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వం డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజవాడనంటూ బాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నా ఆ రోజు వారు చెప్పిన మాటల ప్రస్తావనలో హిట్లర్ గారి ప్రస్తావన వచ్చిందా లేదా? కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరి వారి ఆలోచన మేరకు
కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నాను ఇప్పుడు. ఎందుకు చెప్పినానంటే హిట్లర్ మూవీకి సంబంధించి కానీ ఈరోజు కేసీఆర్ మాట్లాడింది కానీ ఈరోజు మళ్ళా ప్రత్యేకమైన ప్రస్తావనతో కబ్జాదారులని, అవినీతి పరులను, అన్యాయం చేసేవారిని, ప్రభుత్వ భూములను లాక్కునే వారిపై ఉక్కుపాదంతో చట్టాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని వారి ఆలోచన. ఆ రోజు ఒక ప్రముఖ దినపత్రకు సంబంధించిన సంభాషణలో వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక మరంగా వారు ఆ విధంగా మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, హరీష్ రావు గారు ఇంకో ప్రక్కన ఊరూరు తిరుగుతూ ఉన్నారు కదా, అసత్య ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. ఎందుకంటే సత్యదూరమైన మాటలు, అసత్యపు ప్రచారాలతో, అసత్యపు గణాంకాలతో ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మేము వచ్చి 2.5 ఏళ్ళైంది. ఎగ్జాక్ట్లీ నిన్న 7th. ఈ 2.5 ఏళ్లలో డెఫినెట్లీ నేను హరీష్ రావు గారి స్ఫూర్తి కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయని 10 ఏళ్ళు చేయలేని పనులు ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 60-70% చేసి ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు చేయాలని చెప్తా ఉన్నాడు ఆయన. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు హరీష్ రావు గారు ఒకసారి మీరు 2-3 అంశాలు చెప్తాను. మీ మేనిఫెస్టోలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాం. రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు? ఎన్నికల కంటే ముందు కొంతమందికి అందినాయి. ఇచ్చిన రుణమాఫీ రైతు తీసుకున్న రుణంపై వడ్డీకే సరిపోయింది. మీరిచ్చిన మేనిఫెస్టోలో భాగంగా 24 జిల్లాలలో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుతాను. 24 జిల్లాల్లో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అన్నారు. ఏమైనా అవి? అమర వీరులకు సంబంధించి 10 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు. మీ మాటలతోనే మీరు ఉద్యమ సమయంలో 1,200 ప్రాణాలు తీసుకున్నారని మీ మాటల ద్వారానే ఆ వీడియో కూడా ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 మందికి కుదించి ఇంతమందే చనిపోయినారు అన్నారు. మిగిలిన కుటుంబాలకు మీరు మీ ప్రభుత్వ పక్షాన ఏం చర్యలు తీసుకుంది? జీరో. ఇండస్ట్రియల్ పాలసీలో వేటిది? ఏ పాలసీ నిర్ణయం కూడా సరైన విధానంలో వారు తీసుకురాలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సూక్ష్మ మధ్యతర చిన్న పరిశ్రమలకు సంబంధించి మొట్టమొదటిసారి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు మన కొత్త రాష్ట్రం వచ్చింది. ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు మా హిల్ట్ పాలసీ కానీ, లైఫ్ సైన్సెస్ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్స్ పాలసీసే కానీ, ఈ పాలసీలు ఎందుకు తీసుకొస్తా ఉన్నామంటే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే హామీలు ఇవ్వలేదని ఒకటి సూటిగా నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఇక్కడ చదువుకున్న వారు అందరూ కూడా ఇక్కడ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ 10 సంవత్సరాల కాలం పాటు
డిగ్రీలు పూర్తి చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పరీక్షలు రాసి ఈ రాష్ట్రానికి నేను గ్రూప్ 1 ఆఫీసర్గా సేవలు అందించాలని కలలు గన్న